ఇంతవరకు మనం ఎన్నో మాటలు చూసుకున్నాం. ఆ మాటలు ఏ ఏ సందర్భాల్లోనూ ఏ ఇంకో మాటలతో కలిసి వస్తాయి. ఆ కలిసి వచ్చినప్పుడు మనం ఎలాగ మాట్లాడుకోవాలి, వాటి సందర్భం ఏమిటి, వాటి తాలూకా మీనింగ్ ఏమిటి, ఇవన్నీ మనం చూసుకున్నాం. ఎలా ఉపయోగించుకోవాలి కూడా చూసుకున్నాం. ఇప్పుడు మనకి కొన్ని ఆవేగాలు కానీ, కొన్ని ఆవేశాలు కానీ, తర్వాత కొన్ని మనోగత భావనలు కానీ వస్తూ ఉంటాయి. దాంట్లోనూ ముఖ్యంగా ఒకటి సంతోషం అనేది ఉంటుంది. ఆ సంతోషం అనేది మనం నేను సంతోషంగా ఉన్నాను రా, దిస్ వై వీ డోంట్ సే, ఇలాగ మనం చెప్పుకోం. కానీ మన మొహంలోనూ, మన మాటల్లోనూ, మన హావభావాల్లోనూ కూడాను ఆ సంతోషం కనపడుతూ ఉంటుంది. కనపడినా సరే మనం దాన్ని కొంచెం వరకు వ్యక్తం చేయాలి, అంటే కొంచెం చూపించాలి. అందుకు కొన్ని మాటలు ఉన్నాయి, మన తెలుగులోనూ ఉన్నాయి. ఆహా అనుకుంటాం, ఆహా ఎంత బాగుంది అని, అంటే ఆనందించాం అనమాట. ఆనందించాం కాబట్టి మనకి ఆహా అనే పదం వచ్చింది. ఎంత బాగుంది అని కూడా మనం అనుకున్నాం. ఆహా నిజమా అనుకున్నాం. చూడండి ఇక్కడ ఇందాకలా ఆహాకి ఇప్పుడు ఆహాకి అక్కడ మాడ్యులేషన్ చేంజ్ అయిపోయి దాని తర్వాత మీనింగ్ చేంజ్ అయింది. ఇందాక ఆహా ఎంత బాగుంది అన్నాను, ఆశ్చర్యపోయాను, ఆనందించాను. ఇక్కడ ఆహా అలాగా అన్నాను. అంటే ఇది కోపం వ్యక్తం చేస్తున్నట్టు కానీ, కొంచెం అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు కానీ ఇక్కడ ఉంది, కానీ ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు లేదు. కానీ ఇంగ్లీష్లో మనకి ఒక సులువు ఏముంటుందంటే, కొన్ని పదాలు ఉన్నాయి, కొన్ని అరుపులే అందాం, వాటిని పదాలు అనకూడదు. ఎందుకు అంటే అవి మాటల్లాగా ఉండవు. ఆ చిన్న 4-5 అక్షరాలు కలిపేసి ఒక సౌండ్ అనమాట. ఆ సౌండ్ మనం చేస్తాం, హే అని ఒక సౌండ్ చేస్తాం. ఈ ఏహే అన్నదానికి మనం ఎక్కడ చూసినా సరే మీనింగ్ ఉండదు. తెలుగులో అయినా సరే హఠాత్తుగా మనం ఒక పావం చూసాం అనుకోండి, మనకు తెలుసు పావం చూస్తే మనం కదలకూడదు, అరవకూడదు అని అన్నీ మనం అనుకుంటాం. కానీ హఠాత్తుగా నోటంట కొన్ని శబ్దాలు వచ్చేస్తాయి. ఆ శబ్దాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. సో దేర్ ఆర్ సర్టన్ అట్టరింగ్స్, ఐ డోంట్ సే వర్డ్స్, అట్టరింగ్స్. We utter certain sound and those sounds do not have any meaning, but they tell in which mood you are in. So the sounds which you utter at times, they tell in which mood you are in. That kind of soundings, that kind of utterings we are going to discuss. What are they? How important they are in the language? Yes, they are very important, because I need not to tell I am very happy today. No, not necessary. By our facial expression or by the sounds which we put, all these things should convey the person who is hearing or listening that the person who is speaking, he is in this mood. So these are the utterances which tell our emotion. హావభావాల ప్రకటన అది ఎట్లాగుంటుంది, ఎప్పుడు మనం చేస్తాం అన్నది ఇప్పుడు నేర్చుకుంటాం. అయితే ఈ హావభావ ప్రకటన కూడాను మనకి మన భాషలో, సంభాషణలోనే ఉంటుంది. ఇది స్పోకెన్ ఇంగ్లీష్లోనే ఉంటుంది ఎక్కువగాను. ఆర్ ఇఫ్ దెర్ ఈస్ ఎ కాన్వర్జేషన్ రైటింగ్, ఇఫ్ ఇట్ ఆల్ రైటింగ్ ఎ కాన్వర్జేషన్, దేర్ దిస్ కైండ్ ఆఫ్ utterances we will be using. Suppose we are calling, a very common thing, calling. I don't know his name. If I know his name, Hey Madhav, come here. Hello Madhav, come here. That way we can call, because I know him. If I don't know that person, then hello. What is this hello? Right? If at all I put a spelling here, HALLOW, hello it is. Hello means ఏమీ లేదు, ఖాళీ. ఒక పెద్ద ఖాళీ శూన్యాన్ని మనం హ్యాలో అంటాం. హ్యాలో సిలిండర్ అంటే ఖాళీ సిలిండర్ అన్నమాట, హ్యాలో అనుకుంటాం. సో ఇది హ్యాలో కాదు, ఇట్ ఈస్ హెలో. హెలో అన్నది దెర్ ఆర్ సర్టన్ లెటర్స్, దే ఆర్ కంట్రిబ్యూటింగ్ టు బ్రింగ్ దట్ వాట్ వీ కాల్ ఎస్ ఎ సౌండ్. అండ్ బట్ దట్ సౌండ్ విల్ కన్వే ది పర్సన్, ద లిజనర్, ఎస్ ద పర్సన్ బిహైండ్ మీ వాంట్స్ టు స్పీక్ టు మీ, ఈస్ కాలింగ్. దట్ కాలింగ్ అనే మనం ఒక భావాన్ని అతనికి అందజేస్తున్నాం. దేంతోనూ? హలో అనే పదంతోనూ. రైట్? అండ్ నెక్స్ట్ థింగ్ వాట్ వీ సే ఈస్
బ్రేవో. ఈ బ్రేవో అన్నది ఏంటి? అగైన్ వాట్ ఇస్ దిస్ వర్డ్ బ్రేవో? ఈ బ్రేవో అన్నది వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వీఆర్ జస్ట్ ఎంకరేజింగ్ హిమ్. ఎస్ యూ ఆర్ డన్ ఏ వెరీ గుడ్ థింగ్, చాలా మంచి సాహస కార్యం చేసావు, చేస్తూ ఉండు. బ్రేవో వి సే. కీప్ ఇట్ అప్. When we are talking about keep and all these things, so that again carry on, keep it, these are the words, no doubt. These are the phrases come under this. Some phrases to express the emotion. Right? Under this these things fall. What are these? Carry on. Carry on means we have given the order, no doubt. But at the same time we are telling, yes, you have done a correct thing. నువ్వు ఒక చాలా మంచి పని చేసావు, అలాగే చేస్తుండు. కీప్ ఆన్, కంటిన్యూ. ఆ కంటిన్యూ అన్నది మనం చెప్పినప్పుడు వీఆర్ యూజింగ్ సర్టన్ వర్డ్స్ అండ్ దోస్ వర్డ్స్ ఆర్ బికమింగ్ ఎ ఫ్రేజ్ అండ్ దట్ ఫ్రేజ్ వీఆర్ యూజింగ్. అండ్ సో ఐ పుట్ ఇట్ అండర్ 9. నౌ లెట్ us అనలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇమోషన్. వీ హ్యావ్ ఎ వెరీ జాయస్ ఇమోషన్. Joyous, I am very happy. And in that I am very successful. I am very successful, then I say hurrah. రా ఐఎమ్ సక్సెస్ఫుల్. అంటే మాకు క్లాస్ 5 నుంచి క్లాస్ 6కి వెళ్ళేటప్పుడు, అంటే ప్రైమరీ స్కూల్ నుంచి మిడిల్ స్కూల్కి వెళ్ళేసరికి అక్కడ ఎగ్జామినేషన్ ఉంటుంది, గవర్నమెంట్ ఎగ్జామినేషన్. అది పాస్ అయి తీరాలి మేము. ఆ పరీక్ష పాస్ అయిన తర్వాత నాకు కలిగిన ఆనందం, అంటే ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఆనంద ఘడియలు అలా వస్తూ ఉంటాయి. అది ఎక్స్ప్రెస్ చేసేదే ఇమోషన్. లేదు దుఃఖం కలుగుతుంది, చాలా ఎక్కువ దుఃఖం కలుగుతుంది, అది ఎక్స్ప్రెస్ చేయగలిగేదే సారో ఇమోషన్. అండ్ అగైన్ ఆశ్చర్యం వేస్తుంది, వీడేనా చేసేసాడు, ఆ వీడేనా చేసేసాడు అన్నప్పుడు వీడేనా చేసేసాడు అనం, ఇంకేదో ముందు పెడతాం. హా అని ఆశ్చర్యంగా చూస్తూ ఈ హా అన్నది, ఈ హా అన్నదానికి స్పెల్లింగ్ ఏంటి రాయాలి, ఎవరు ఇష్టం వచ్చినా వాళ్ళు రాసుకుంటారు. ఈ హా అన్నదానికి మనం స్పెల్లింగు హెచ్ఏ, కొంతమంది HAN అని కూడా పెట్టుకుంటారు హా అని ముక్కుతో పలకడానికి. దట్ వే వీ కెన్ పుట్ ఇట్. వై ఐ సైడ్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ నాట్ ఏ వర్డ్, ఇట్ ఈస్ అన్ అట్టరెన్స్. ఆ అట్టరెన్స్ ఎవడికి ఏ విధంగా బాగుంటుందో ఆ విధంగా కొంత ప్రకటన చేసిన తర్వాత ఆ స్పెల్లింగ్ని అతనికి ఇష్టం వచ్చినట్టు రాసుకోవాలి. కానీ చాలా మటుకు ఈ అట్రెన్సెస్కి స్పెల్లింగ్స్ ముందు నుంచి ఉన్నాయి. ఈ సారో ఉందనుకోండి, దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం అయ్యో పాపం అని. ఈ అయ్యో పాపం అన్నదానికి మనకి అయ్యో పాపం ఇది మన తెలుగులో రాసేసుకుంటాం. ఇంగ్లీష్లో వచ్చేసరికి ఎలాస్, ఎలాస్ ALAS అని రాసుకుంటాం. ఎలాస్ అనగానే ఆ స్పెల్లింగ్ అలాగే పడాలి. కొన్నిటికి నిర్దిష్టమైన స్పెల్లింగ్స్ ఉన్నాయి, కానీ వర్డ్స్ కావు, మాటలు కావు, అవి ఒక శబ్దాలే. ఆ శబ్దానికి మీరు కూడా మీ స్పెల్లింగ్ మీరు పెట్టుకోవచ్చును. కానీ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ కొన్ని ఆ శబ్దాలకి కొన్ని స్పెల్లింగ్లు ఉన్నాయి, అది మనం బయటకు తీసుకోలేము, అలాగే రాయాలి. సో ఇప్పుడు జాయ్ గురించి చెప్పుకున్నాం. జాయ్ చెప్పినప్పుడు ఆహా పాస్ అవుట్ అవ్వాయ్, ఆహా పాస్ అవుట్ అవ్వాయ్, పాస్ అయ్యేవా అని అడుగుతాం, ఆహా అంటాం. రైట్? ఆహా నువ్వు చూసేవటోయ్ అంటే నువ్వు చూసావా అని ఆనందంగా అడుగుతాం. ఆహా ఇండియా గెలిచిందా? ఇది ఆశ్చర్యం కాదు. ఇండియా గెలిచిందా అని మనకు ఒక ఆనందమైన పదం మనకి ఇవ్వబడింది, ఒక న్యూస్ ఇవ్వబడింది, దాంతో ఆనందంతో నేను అన్నాను, కానీ ఆశ్చర్యంతో అనలేదు. ఆహా ఇండియా గెలిచిందా, అది కొంచెం మాడ్యులేషన్ తగ్గేసరికి ఏంటైపోయింది, ఆశ్చర్యంలో గడిపోయింది. ఇది ఆశ్చర్యం అన్నమాట. ఎందుకు? చాలా కాలంగా ఇండియా గెలవలేదు, మొట్టమొదటిసారి ఇండియా గెలుస్తుంది కాబట్టి ఆహా ఇండియా గెలిచిందా అని నవ్వుతాలు కూడా అంటాడు పెద్ద మనిషి. అంటే చూడండి, అదే డైలాగ్ని మనం ఎన్ని విధాలుగా పెట్టుకుంటున్నాం, అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇమోషన్. మన మనసులో కలిగిన భావాల్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కొన్ని నిర్దిష్టమైన అటరెన్సెస్ ఉన్నాయని చెప్పుకున్నాం. అలా ఎక్కడికొచ్చేసరికి సారో సర్ప్రైజ్ చెప్పాం. ఎప్రిసియేషన్, చిన్న పిల్లాడి దగ్గర నుంచి పెద్ద ఆయన వరకు, నా వరకు కూడాను, నాకు కూడా ఒక పని చేశాను అనుకోండి, అబ్బా చాలా బాగా చెప్పారు సార్ అని అనకపోతే నేను ముందుకు వెళ్ళలేను. సో టీచర్ జాబ్ ఈజ్ సచ్ ఎ జాబ్ వేర్ ది అప్రిసియేషన్ ఈజ్ గివెన్ అండ్ టేకెన్. కుర్రాడికి మీరు అప్రిషియేషన్ చేస్తూనే ఉండాలి. వెరీ గుడ్,
కీప్ ఇట్ అప్ అంటుండాలి. అంటుంటే వాడు అలాగ పైకి ఎక్కిపోయి అలా ఫస్ట్ క్లాస్ చేసేస్తూ ఉంటాడు. ఒక్క మాట అనుకోండి, ఛీ ఏంట్రా ఇది అన్నాం అనుకోండి, వాడు ముడుచుకుపోతాడు. ఆ ఛీ ఏమిట్రా ఇది అన్నది నెక్స్ట్ వచ్చింది. ఏంటది? కంటెంప్ట్. ఈ అప్రిషియేషన్కి కంటెంప్ట్కి అలాగే చొక్కెదురు అనమాట. జాయ్కి సారోకి ఎలాగైతే చొక్కెదురో అలాగే ఇక్కడ అప్రిసియేషన్కి కంటెంప్ట్కి చొక్కెదురు. రెండు చొక్కెదురు అంటే ఏంటి? ఆపోజిట్ అనమాట. మనం అప్రిషియేట్ చేసాము, వాడు ధనా 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 అన్నీ చేసుకెళ్ళిపోతాడు, గుడ్ బాయ్ అన్నాం అంతే. వాట్ ఇస్ దిస్ గుడ్ బాయ్? ఇట్ మే బీ హ్యావింగ్ ఎ మీనింగ్, బట్ ఇట్ బూస్ట్స్ హిజ్ ఎనర్జీ, ఏ బూస్టర్. సో అప్రిసియేషన్ ఈజ్ ఎ బూస్టర్. వెన్ వీ కాల్ ఇట్ ఎస్ ఎ కంటెంప్ట్, ఎప్పుడైతే చీ అనేసాం అనుకోండి, అంత బొమ్మ గీసి ఇంత చక్కగా గీసి ఇన్ని కలర్స్ వేసి వీళ్ళు పట్టుకొస్తే మా సార్ చీ అనేసాడా అనుకొని వాడు మటుకు వాడే దిగులు పడిపోయి మరి ఏం చేయడు, మరి ఏం చేయకుండా కూర్చుంటాడు. హీ బికమ్స్ ఎ ఫెయిల్యూర్ ఇన్ హిజ్ లైఫ్. సో అప్రిసియేషన్ ఈజ్ ఎ మస్ట్. కంటెంప్ట్ ఈజ్ ఆల్సో ఎ మస్ట్. whenever the boy or the child is really where we have to discourage the boy, that should be clearly put and we have to say chi. And we should not, for everything we should not say chi pora akani chi అని అన్నా అనుకోండి, ఆ కుర్రాడు ఈ చీ పోరా అని వింటుంటాడు, అండ్ ఈ కెనాట్ కమ్ అప్.